2024 ఐపీఎల్లో 17వ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 4వ తేదీ రాత్రి 7:30 గంటలకు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్లో గెలుపు రెండు జట్లకు చాలా కీలకం. మరీ ముఖ్యంగా పంజాబ్ అయితే ఈ మ్యాచ్లో తప్పక గెలవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ సీజన్లో ఆడిన 3 మ్యాచ్ల్లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచారు. సో ఈ మ్యాచ్లో ఓడిపోయారంటే 4 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ మాత్రమే గెలుస్తారు కాబట్టి ప్లే ఆఫ్స్కి వెళ్లే ఛాన్సెస్ తగ్గిపోతాయి. అండ్ అలానే గుజరాత్ చూసుకుంటే వాళ్ళు ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచారు. సో కాబట్టి వాళ్ళు ఈ మ్యాచ్లో ఓడిపోయినా కానీ ప్లే ఆఫ్స్కి వెళ్లే ఛాన్సెస్ ఏమాత్రం తగ్గవు. కానీ వాళ్ళు ఈ మ్యాచ్లో గెలిచారంటే పాయింట్స్ టేబుల్లో ఇంకా మంచి పొజిషన్ కు వెళ్తారు. సో కాబట్టి ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇక హెడ్ రికార్డ్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు గుజరాత్ వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య మొత్తం 3 ఐపీఎల్ మ్యాచ్లు జరగగా అందులో గుజరాత్ 2 మ్యాచ్ల్లో గెలిచింది అండ్ పంజాబ్ కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. అండ్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది చాలా తక్కువ మ్యాచ్లు అయినప్పటికీ గుజరాత్ వాళ్ళదే కొంచెం అప్పర్ హ్యాండ్. అండ్ అలానే లాస్ట్ సీజన్ వీళ్ళిద్దరూ తలపడిన చివరి హెడ్ మ్యాచ్ లో కూడా పంజాబ్ కింగ్స్ పై గుజరాత్ గెలిచింది. సో కాబట్టి హెడ్ రికార్డ్ పరంగా చూసుకున్న రీసెంట్ ఫామ్ పరంగా చూసుకున్న గుజరాత్ వాళ్ళదే అప్పర్ హ్యాండ్. ఇక పిచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. అండ్ ఈ వెన్యూలో అయితే మొత్తం 5 బ్లాక్ సాయిల్ పిచ్లు అండ్ 6 రెడ్ సాయిల్ పిచ్లు ఉన్నాయి. అండ్ బ్లాక్ సాయిల్ పిచ్ మీద అయితే మంచి బౌన్స్ అండ్ బ్యాట్స్మెన్ కి బాగా బ్యాటింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ రెడ్ సాయిల్ పిచ్చెస్ ఏమో డ్రైగా ఉంటాయి కాబట్టి స్పిన్నర్స్ కి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎనీవే రీసెంట్ గా జరిగిన మ్యాచెస్ ప్రకారం చూస్తే మాత్రం బ్యాట్స్మెన్స్ ఫ్రీగా బ్యాటింగ్ చేయగలుగుతున్నారు. సో కాబట్టి వెన్యూ బౌలర్స్ కంటే బ్యాట్స్మెన్స్ కే బాగా హెల్ప్ చేస్తుంది. సో పవర్ ప్లేలో ఏమన్నా బౌలర్స్ హెల్ప్ దొరకొచ్చామో గానీ మిగతా ఇన్నింగ్స్ మాత్రం బ్యాట్స్మెన్స్ ఫ్రీగా ఆడుకోవచ్చు. సో కాబట్టి ఇది ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఇక వెన్యూ స్టాట్స్ చూస్తే ఇప్పటి వరకు ఈ వెన్యూలో మొత్తం 29 ఐపీఎల్ మ్యాచ్లు జరగగా అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 14 మ్యాచ్ల్లో గెలిచారు అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 15 మ్యాచ్ల్లో గెలిచారు. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 172 పరుగులు. సో 172 పరుగులు యావరేజ్ స్కోర్ అంటే ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ అలానే ఈ సీజన్ లో ఇక్కడ 2 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 1 మ్యాచ్ అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 1 మ్యాచ్ గెలిచారు అండ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 165 పరుగులు. సో ఇయర్ ఐపీఎల్ లో అయితే ఈ వెన్యూలో పెద్దగా హై స్కోర్స్ ఏం చూడలేదు, కానీ ఈ మ్యాచ్ లో హై స్కోర్ చూసే అవకాశం ఉంది. అండ్ ఈ సీజన్ లో ఇక్కడ అన్ని 2 మ్యాచ్ల్లో కూడా గుజరాత్ వాళ్ళే గెలిచారు. సో కాబట్టి గుజరాత్ వాళ్ళకి ఈ స్టేడియంలో కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక వెదర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ టైం కు ఎటువంటి రెయిన్ పడే అవకాశం లేదు. సో కాబట్టి మనం ఎలాంటి బ్రేక్స్ లేకుండా ఫుల్ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందుగా హోమ్ టీమ్ అయిన గుజరాత్ టైటాన్స్ గురించి మాట్లాడుకోవాలి. గుజరాత్ వాళ్ళు ఈ సీజన్ లో 3 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచి చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. మరీ ముఖ్యంగా వాళ్ళ టీం మొత్తం కలిసిగట్టుగా పర్ఫామ్ చేస్తుంది. పూర్తిగా ఒక ప్లేయర్ మీద డిపెండ్ అవ్వట్లేదు. మెయిన్లీ బ్యాటింగ్ లో చూసుకుంటే సాయి సుదర్శన్ చాలా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. తక్కువ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ చాలా బాగా స్టాండర్డ్ ఇస్తున్నాడు. సో అతని చుట్టూ మిగతా బ్యాట్స్మెన్స్ ఆడుతూ గుజరాత్ వాళ్ళు ఇన్నింగ్స్ ని బిల్డ్ చేస్తున్నారు. సో కాబట్టి గుజరాత్ బ్యాటింగ్ లైనప్ కి సాయి సుదర్శన్ చాలా బలం. అండ్ అలానే గిల్ చూసుకున్న చాలా మంచి స్టార్ట్స్ అందిస్తున్నాడు. పెద్ద స్కోర్స్ చేయలేకపోయినప్పటికీ పవర్ ప్లేలో అద్భుతంగా బ్యాటింగ్ చేసి వాళ్ళ టీమ్ కి మంచి స్టార్ట్స్ అందిస్తున్నాడు. అండ్ అలానే సాహా కూడా గిల్ కి సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ అలానే లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే వీళ్ళ ఫినిషర్ డేవిడ్ మిల్లర్ కూడా మంచి ఫామ్ లోకి వచ్చాడు. మొదటి 2 మ్యాచ్ లో చూసుకుంటే మిల్లర్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు, కానీ లాస్ట్ మ్యాచ్ లో SRH పై ఆడినప్పుడు మాత్రం 40+ రన్స్ కొట్టి మంచి టచ్ లోకి వచ్చాడు. ఇక విజయ్ శంకర్ అండ్ అజ్మతుల్లా ఒమర్ జాయ్ కూడా బ్యాటింగ్ లో రాణిస్తే గుజరాత్ బ్యాటింగ్ కు తిరుగుండదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మనందరికీ తెలిసిందే మొహమ్మద్ షమి రూల్డ్ అవుట్ అవడంతో గుజరాత్ బౌలింగ్ లైనప్ కొంచెం వీక్ గా తయారైంది. అయినప్పటికీ వాళ్ళకి మోహిత్ శర్మ, మహమ్మద్ షమి లేని లోటును తీరుస్తున్నాడు. మిడిల్ ఓవర్స్ లో అండ్ డెత్ ఓవర్స్ లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ అలానే మోహిత్ శర్మతో పాటు రషీద్ ఖాన్ అండ్ ఉమేష్ యాదవ్ కూడా చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. అండ్ అలానే గుజరాత్ బౌలింగ్ కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా అందరూ కలిసిగట్టుగా పర్ఫామ్ చేస్తున్నారు. కాకపోతే మెయిన్లీ మోహిత్ శర్మ వికెట్స్ ఎక్కువగా తీసుకుంటున్నాడు. ఇక ఫైనల్ గా ఈ మ్యాచ్ లో గుజరాత్ ఆడే ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ గా వృద్ధిమాన్ సాహా అండ్ శుభ్మన్ గిల్ బరిలోకి దిగుతారు. అండ్ అలానే నెంబర్ 3 లో సాయి సుదర్శన్, 4 లో విజయ్ శంకర్, 5 లో డేవిడ్ మిల్లర్, 6 లో అజ్మతుల్లా ఒమర్ జాయ్, 7 లో రాహుల్ తివాటియా, 8 లో రషీద్ ఖాన్, 9 లో ఉమేష్ యాదవ్, 10 లో నూర్ అహ్మద్. ఇక ఫైనల్ గా నెంబర్ 11 లో దర్శన్ నల్కందే బరిలోకి దిగే అవకాశం ఉంది. అండ్ అలానే ఇంపాక్ట్ ప్లేయర్ గా వీళ్ళు మోహిత్ శర్మ యూస్ చేసే అవకాశం ఉంది. వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వస్తే మోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా అండ్ సెకండ్ బ్యాటింగ్ వస్తే సాయి సుదర్శన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా యూస్ చేస్తారు. ఇక నెక్స్ట్ పంజాబ్ టీం గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ఈ సీజన్ లో ఆడిన 3 మ్యాచ్ల్లో కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచారు. అది ఫస్ట్ మ్యాచ్ లో ఢిల్లీపై చేసి గెలిచారు. ఆ మ్యాచ్ లో పంజాబ్ పర్ఫార్మెన్స్ చూసి వీళ్ళు ఈ సీజన్ లో మంచి పొజిషన్ లో ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ ఆ తర్వాత ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడిపోయి పాయింట్స్ టేబుల్ లో 8th పొజిషన్ కి పడిపోయారు. సో కాబట్టి ప్లే ఆఫ్స్ రేస్ లో పంజాబ్ నిలవాలంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో గెలిచి తీరాలి, లేదంటే పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం అవుతాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోతే వాళ్ళు 4 మ్యాచ్ల్లో కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచినట్టు అయింది. సో వాళ్ళు ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నా కానీ నెక్స్ట్ జరగబోయే అన్ని మ్యాచ్ల్లో గెలుస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ మ్యాచ్ లో గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్ కి కొంచెం ఈజీగా వెళ్ళొచ్చు. ఇక ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వీళ్ళకి శిఖర్ ధావన్ ఒక్కడు బ్యాటింగ్ లో కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ మిగతా ప్లేయర్స్ అందరూ ఏదో ఒక మ్యాచ్ లో ఒక్కొక్కరు పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ అలానే లివింగ్స్టన్ కూడా బ్యాటింగ్ లో మంచి ఫినిషింగ్ లో అందిస్తున్నాడు. సో కాబట్టి శిఖర్ ధావన్ అండ్ లివింగ్స్టన్ తప్పించి వీళ్ళకి కన్సిస్టెంట్ గా బ్యాటింగ్ లో ఎవరు పర్ఫామ్ చేయట్లేదు. జానీ బేస్టో చూసుకున్నా, ప్రభ్ సిమ్రాన్ చూసుకున్నా, జితేష్ శర్మ చూసుకున్నా అండ్ శామ్ కరాన్ చూసుకున్నా వీళ్ళు ప్రతి మ్యాచ్ లో ఆడట్లేదు. ఏదో ఒక మ్యాచ్ లో ఒక్కొక్కరు పర్ఫామ్ చేస్తున్నారు. మెయిన్లీ
శిఖర్ ధావన్ అండ్ లివింగ్స్టన్ మాత్రమే కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నారు. ఇక పంజాబ్ ఫాస్ట్ బౌలింగ్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. వీళ్ళకి రబాడా, హర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ అండ్ శామ్ కరాన్ రూపంలో చాలా మంచి ఫాస్ట్ బౌలింగ్ లైనప్ ఉంది. కానీ వీళ్ళలో రబాడా అండ్ హర్షదీప్ సింగ్ మాత్రమే కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. హర్షల్ పటేల్ అయితే మరీ దారుణంగా ప్రతి మ్యాచ్ లో 40 కంటే ఎక్కువ పరుగులు ఇస్తున్నాడు. వికెట్స్ తీస్తున్నప్పటికీ చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నాడు. అండ్ శామ్ కరాన్ లాస్ట్ మ్యాచ్ లో 3 వికెట్లు తీసుకొని చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ మొదటి 2 మ్యాచ్ల్లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఇక చూడాలి శామ్ కరాన్ ఈ మ్యాచ్ లో ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది. ఇక స్పిన్ లో చూసుకుంటే హర్ప్రీత్ బ్రార్ కొంచెం పర్వాలేదనిపిస్తున్నాడు. కానీ రాహుల్ చహర్ మాత్రం ప్రతి మ్యాచ్ లో ఫెయిల్ అవుతున్నాడు. వికెట్స్ తీయలేకపోతున్నాడు అండ్ ఫుల్ ఓవర్స్ బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అండ్ తాను వేసే 2-3 ఓవర్లలో కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా రన్స్ ఇచ్చేస్తున్నాడు. సో కాబట్టి పంజాబ్ కి స్పిన్ బౌలింగ్ చాలా వీక్ గా ఉంది. ఫాస్ట్ బౌలింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో వీళ్ళ బౌలింగ్ లో నెట్టుకు రావాలంటే వీళ్ళ ఫాస్ట్ బౌలర్స్ అందరూ కలిసిగట్టుగా పర్ఫామ్ చేసి వీళ్ళ బౌలింగ్ క్లిక్ అవుతుంది, లేదంటే లేదు. ఎనీవే ఈ మ్యాచ్ లో పంజాబ్ ఆడే ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ గా శిఖర్ ధావన్ అండ్ జానీ బేస్టో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో ప్రభ్సిమ్రాన్ సింగ్, నెంబర్ 4 లో జితేష్ శర్మ, నెంబర్ 5 లో లియామ్ లివింగ్స్టన్, నెంబర్ 6 లో శామ్ కరాన్, నెంబర్ 7 లో శశాంక్ సింగ్, నెంబర్ 8 లో హర్ప్రీత్ బ్రార్, నెంబర్ 9 లో హర్షల్ పటేల్, నెంబర్ 10 లో కగిసో రబాడా. ఇక ఫైనల్ గా నెంబర్ 11 లో రాహుల్ చహర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అండ్ అలానే ఇంపాక్ట్ ప్లేయర్ గా హర్షదీప్ సింగ్ ని యూజ్ చేయొచ్చు. అండ్ వీళ్ళు కూడా సేమ్, ఫస్ట్ బ్యాటింగ్ వస్తే హర్షదీప్ సింగ్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా యూజ్ చేస్తారు, లేదు సెకండ్ బ్యాటింగ్ వస్తే ప్రభ్సిమ్రాన్ సింగ్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా యూజ్ చేస్తారు. ఇక ఫైనల్ గా మ్యాచ్ ప్రొడక్షన్ విషయానికి వస్తే హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరంగా గానీ, రీసెంట్ ఫామ్ పరంగా గానీ అండ్ హోమ్ అడ్వాంటేజ్ పరంగా గానీ గుజరాత్ వాళ్ళదే పై చెయ్యి. సో కాబట్టి మ్యాచ్ లో గుజరాత్ వాళ్ళకే గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఏమైనా పంజాబ్ బౌలర్స్ కలిసికట్టుగా పర్ఫామ్ చేసి గుజరాత్ బ్యాట్స్మెన్స్ ఆపగలిగితే వాళ్ళని మ్యాచ్ లో గెలుస్తారు, లేదంటే గుజరాత్ వాళ్ళే ఈ మ్యాచ్ లో ఈజీగా గెలుస్తారు. అండ్ ఈ మ్యాచ్ లో మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ప్రివ్యూస్ కోసం మన క్రికెట్ స్టఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.